ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సాధారణంగా మానవునికి 3 రకాల బాధలుంటాయి. ఒంటి బాధలు అనగా అనారోగ్య బాధలు, 2 ఇంటి బాధలు, ఇంట్లో గొడవలు సమాధానం లేకపోవటం, 3 బయట బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు. ఇవి బయట బాధలు. నేటి సమకాలీన ప్రపంచంలో ఈ బాధలను అనుభవించేవారు మరిచిపోవటానికై నానా రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఆటపాటలతోనూ, విందులు వినోదాలతోనూ, మద్యపానముతోనూ లేదా నిద్రపోవటం ద్వారాను తన బాధలను మరిచిపోవటానికి మానవుడు ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నాలు వారికి కొంతవరకు మాత్రమే ఉపశమనాన్నిస్తాయి. మళ్ళీ మామూలుగానే వారు తమ బాధలకు గురై ఆవేదన పడుతూ ఉంటారు. ప్రియులారా, దేవుడు తన బిడ్డల యొక్క బాధలను మరిపించే దేవుడై ఉన్నాడు. అవి ఇంటి బాధలైనా, ఒంటి బాధలైనా, బయట బాధలైనా ప్రభువు మన యొక్క సమస్యకు పరిష్కారం చూపి మన బాధలను మరిపించేస్తాడు. దీనికి ఉదాహరణ యోసేపు. ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనంలో యోసేపు తన సాక్ష్యాన్ని ఇలా చెప్తాడు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేసేనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. ప్రియులారా, యోసేపుకు అనేక బాధలు కలిగినాయి. అందులో ఒకటి, తన అన్నలు అతనిపై అసూయపడి ద్వేషించుట. 2, దిగంబరుని చేసి గోతిలోనికి త్రోసివేయుట. 3, ఇష్మాయేలీలకు దాసునిగా అమ్మివేయుట. 4, నిందలు వేసి జైల్లో పెట్టుట. ఇన్ని బాధలు మనలో ఎవరికీ కలగవు. ఇన్ని బాధలు కలిగిన యోసేపు ఎంతో నిబ్బరంగా ఉన్నాడు. తన భక్తిని కాపాడుకున్నాడు. దేవునితో తనకు గల సంబంధాన్ని నిలవబెట్టుకున్నాడు. దేవుని యొక్క సహాయం కొరకు వేచి ఉన్నాడు. అప్పుడు దేవుడు అతనికిచ్చిన వరము ద్వారా అతనిని హెచ్చించాడు. ఫరో కలకు అర్థం చెప్పుట ద్వారా అతడు చెరసాల నుండి తనకు కలిగిన బాధలన్నిటి నుండి విడిపించబడి ఐగుప్తుకు ప్రధానిగా హెచ్చించబడ్డాడు. అదే సమయంలో దేవుడు 7 సమృద్ధి సంవత్సరాలను కలుగచేశాడు. ఆ సమృద్ధి సంవత్సరాలలో విస్తారంగా పంటలు పండాయి. అదే టైంలో యోసేపు యొక్క కడుపు పండి యోసేపుకు 2 కుమారులు కలిగారు. ఆ మొదటి కుమారుడు పుట్టినప్పుడు యోసేపు, నా సమస్త బాధలను నా తండ్రి ఇంటి వారిని దేవుడు మరిచిపోచేసెను అని చెప్పి మనష్షే అని తన పెద్ద కుమారుడికి పేరు పెట్టాడు. మనష్షే అనగా మరచిపోవుట. ప్రియులారా, కీర్తన 147:3లో గుండె చెదరని వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని మనం చదువుతాం. ఆంగ్లములో ఇలా ఉంటది, హీ హీలెత్ ద బ్రోకెన్ ఇన్ హార్ట్. గుండెలో కలిగిన గాయం. చేసిన ఉపకారానికి మనుషులు మనకు అపకారాన్ని తలపెట్టినప్పుడు, నమ్మించి మోసగించినప్పుడు మన గుండెకు గాయం అవుతుంది. అలాంటి గాయములను దేవుడే మాన్పగలడు. సొంత అన్నలే అమ్మివేసినప్పుడు యోసేపు గుండె గాయమైనది. పొతీఫరు భార్య నిందలు వేసి జైల్లో పెట్టినప్పుడు యోసేపు గుండె గాయమైనది. ప్రేమించే తండ్రి నుండి దూరమైనప్పుడు యోసేపు గుండె గాయమైనది. ఈ గాయముల వల్ల కలిగిన బాధలన్నిటినీ దేవుడు మరిచిపోయేలా చేశాడు అని యోసేపు సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు మనుషులు మనకు చేసిన ద్రోహం వల్ల, మనుషులు మనకు చేసిన అన్యాయం వల్ల, మనము చేసిన ఉపకారానికి ప్రతిగా వారు చేసిన కీడు వల్ల మన గుండెకు గాయమై ఆ బాధను మరిచిపోలేకపోతూ ఉంటాం. నిద్ర పట్టదు, అన్నం సహించదు, జరిగిన అవమానాన్ని పదే పదే తలుచుకొని మదన పడుతూ ఉంటాం. ప్రియులరా, అలాంటి పరిస్థితుల్లో మన దేవుడే మన గుండెను స్వస్థపరిచి ఆదరణిచ్చువాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, యోసేపు బాధలను మరిచిపోవటానికై యోసేపుకు అద్భుతం చేసి ఆ బాధలను మరిపించిన దేవుడు ఈ మాటలు వింటుండగా మీ జీవితంలో కూడా అద్భుతం చేసి ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న వేదనను మరిచిపోయేలా చేస్తాడు. నేడే ఆ అద్భుతం కొరకు ఎదురు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా బాధలను మరిపింపచేసే దేవుడు. లోకమిచ్చినట్టుగా కాదు, శాశ్వతమైన సంతోషాన్ని మాకిస్తారు. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా జరిగిన ద్రోహమును బట్టి, జరిగిన కీడును బట్టి, జరిగిన అన్యాయము మోసమును బట్టి మదన పడుతుంటే మీరు వారి గుండెను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ విడుదల, శాంతి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.